మొదట అభిమన్ ఇవ్వండి. మొక్క చాలా బాగుంది. ఇది ఇచ్చిన తర్వాత దీనితో పాటు ఆర్పిక్స్ కూడా వాడబోతున్నాను. నేను తదుపరి ఆర్డర్ కూడా ఇచ్చాను. అది రాగానే తదుపరి నీటిపారుదల కోసం దీనిని ఉపయోగించబోతున్నాను. ఇది చాలా స్పష్టంగా ఉంది. నేను గత 2 సంవత్సరాలుగా దీనిని వాడుతున్నాను. ఒక్కో గంపకు దిగుబడి 10 నుండి 12% ఎక్కువగా వస్తుంది. మన సాగు పద్ధతి మరియు నైపుణ్యాన్ని బట్టి మనకు 12 గట్ల వరకు దిగుబడి వస్తుంది. ఇంతకు ముందు ఉల్లిపాయలు పండించడం కష్టంగా ఉండేది. ఈ ఏపీకేఎస్ మందు వాడిన తర్వాత ఆకులు బాగా బలంగా పెరుగుతున్నాయి. వేర్లు కూడా బాగా పట్టుకుంటున్నాయి. కాయ పెద్దగా మంచి రంగులో ఉంది. దిగుబడి కూడా బాగుంది. మీరు ఈ మందును నమ్మకంగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు 35 రోజులు అయ్యింది. ఉల్లిపాయ చూడండి, రంగు ఎంత బాగుందో. మొగ్గ వరకు కూడా మంచి ఆకారంలో ఉంది. అలాగే ఉల్లిపాయ చూస్తే అది ఇప్పటికే సగం ఉల్లిగడ్డ పరిమాణానికి చేరుకుంది. కొంతమందికి 70 రోజుల తర్వాతే అంతే పరిమాణంలో ఉల్లిపాయ కాస్తాయి. దీనికి ఎంత ఉల్లిపాయ కాసాయో చూడండి. నమస్కారం సార్, నా పేరు చిన్న కాళే. నేను ఆన్లైన్లో చూసినప్పుడు ఈ అభిమన్ మందు వాడితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. మేము కూడా ప్రయత్నించి చూశాము. ఇది నిజంగా మంచి ఫలితాలను ఇచ్చింది. గత సంవత్సరం నేను దీనిని ఉల్లిపాయలకు వాడాను. ఆ తర్వాత బెండకాయలకు వాడాను. ఇది అన్నింటిలోనూ మంచి ఫలితాలను ఇస్తుంది. నల్ల మచ్చల తెగులు తగ్గింది. పెరుగుదల కూడా బాగుంది. మీరు దీనిని నిశ్చింతగా కొనవచ్చు. ఇది ఇతర మందుల కంటే చవకైనది కూడా, కాబట్టి మీరు దీనిని నమ్మకంగా ఉపయోగించవచ్చు. తరువాత 40 రోజుల తర్వాత నేను ఈ ఆర్పిక్స్ మందు వాడాను. ఇది వాడిన తర్వాత రెండవ రంగు చాలా బాగా వస్తుంది. కాండం పైభాగం మంచి ఆకుపచ్చ రంగులో ఉండి మొక్క ఆరోగ్యంగా ఉంది. కాయలు కూడా బాగా పెరుగుతున్నాయి. కుళ్ళిపోయే సమస్య లేదు. ఇది చాలా స్పష్టంగా ఉంది. మీరు ఈ మందును నిశ్చింతగా ఉపయోగించవచ్చు. నేను దీనిని 2 సంవత్సరాలుగా వాడుతున్నాను. ప్రతి గట్టుకు దిగుబడి 10 నుండి 12% ఎక్కువగా వస్తుంది. మా సాగు పద్ధతి మరియు నైపుణ్యాన్ని బట్టి 12 కట్టల వరకు దిగుబడి వస్తుంది. మంచి దిగుబడి, మంచి రంగు లభిస్తాయి. ఈ కాయను మార్కెట్కు తీసుకువెళ్లగానే దాని రంగు చూడగానే కొనుగోలుదారులకు నచ్చుతుంది. ఇతర మందులతో పోలిస్తే ఈ మందును వాడటంలో ఎక్కువ సంతృప్తి ఉంది. 120 సెంట్లు అంటే నేను ఎకరానికి 8 సీసాలు వాడాను. నేను కేవలం 8 లీటర్లు మాత్రమే వాడతాను. ఎందుకంటే గత సంవత్సరం వాడినప్పుడు నాకు మంచి దిగుబడి వచ్చింది. అందుకే ఈ సంవత్సరం కూడా నమ్మకంతో వాడుతున్నాను. 4000 రూపాయలు పెద్ద ఖర్చు కాదు. ఇంకొక కట్ట దిగుబడి వస్తే ఆ ఖర్చు తిరిగి వచ్చేస్తుంది. ఇంతకుముందు ఉల్లిపాయలు పండించడం కష్టంగా ఉండేది. ఈ మందు వాడిన తర్వాత ఆకులు బాగా బలంగా పెరుగుతున్నాయి. వేర్లు కూడా బాగా పట్టుకుంటున్నాయి. ఉల్లిపాయ పెద్దగా మంచి రంగుతో ఉంటుంది. దిగుబడి కూడా బాగుంది. కొన్ని లోపాలు కూడా తగ్గాయి. మీరు ఈ మందును నమ్మకంతో వాడవచ్చు. ఇప్పుడు 35 రోజులు అయ్యింది. ఉల్లిపాయను చూడండి, రంగు ఎంత బాగుందో. మొగ్గ వరకు కూడా మంచి ఆకారంలో ఉంది. అదేవిధంగా మీరు ఉల్లిపాయను చూస్తే అది అప్పటికే సగం పరిమాణానికి చేరుకుంది. కొంతమందికి 70 రోజుల తర్వాత మాత్రమే అదే పరిమాణంలో ఉల్లిపాయ లభిస్తుంది. దానికి ఎంత ఉల్లిపాయ ఉందో చూడండి. నేను వేళ్లతో సహా పికిలించిన మొక్కను కూడా చూశాను. వేర్ల పెరుగుదలను చూడండి, అది చాలా బాగుంది. వేర్లు పొడవుగా పెరిగాయి. అవి తడవకుండా తేమను బాగా నిలుపుకుంటాయి. వేర్లు బలంగా ఉంటేనే ఉల్లిపాయ పెద్దగా పెరుగుతుంది. లేకపోతే వేర్లు బలహీనంగా ఉంటే పెరుగుదల ఆగిపోతుంది. మనం సరిగ్గా నడవాలంటే మన కాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అదేవిధంగా మొక్కకు వేర్లు చాలా ముఖ్యం. వేర్లు బలంగా ఉంటేనే ఉల్లిపాయ బాగా వేళ్లు పట్టుకుని పెరుగుతుంది. ఈ మందుతో వేర్ల పెరుగుదల బాగుంటుంది కాబట్టి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీరు దీన్ని నమ్మకంగా ఉపయోగించవచ్చు.